సో ఇక్కడ ప్రధానమైన డిమాండ్ వీళ్ళందరూ 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి ఇవన్నీ తెలుసు. ఎవరైతే మాట్లాడుతూ ఉన్నా ఇంతమందుకు ఇందిరా నాయక్ బ్రదర్ ఈజ్ సో ఇంటెలిజెంట్, హీ హ్యాస్ అటెండెడ్ మెనీ ఇంటర్వ్యూస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింకింగ్ అబౌట్ హిస్ ఎమోషన్స్, బట్ హౌ హీ హాస్ బీన్ సఫరింగ్ అందరికీ తెలుసు. సో క్లియర్గా దయాకరాన్ని నాది ఒక విన్నపం, క్లియర్గా చెప్పండి. దయచేసి 12-18 నెలల నుంచి త్వరలో అనే వర్డ్ ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రంలో ట్రిలియన్ టైమ్స్ వాడింది ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్. సో రెండోది ఏంటంటే నేను ఒక టీచర్గా చెప్పాలనుకుంటున్నా. నేను ఏం చెప్తామంటే మెగా ఈ మోడల్ స్కూల్లో 2014 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా లేవు మోడల్ స్కూల్లో, ఇప్పటి వరకు లేదు. అంటే మోర్ దెన్ ఒక డికేడ్ అయిపోయింది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో గురుకులాలు తప్ప ఉపేందర్ యాదాద్రి భువనగిరి ఉపేందర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలల్లో కూడా గత 13 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఎక్సెప్ట్ గురుకుల. గత 12 సంవత్సరాల నుంచి రీసెంట్గా మొన్న జరిగిన దానిలో చూసుకుంటే జూనియర్ కాలేజ్ లెక్చరర్లు కూడా లేవు. సో జూనియర్ కాలేజ్ లెక్చరర్లు కూడా అరౌండ్ ఒక 700 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. మోడల్ స్కూల్లో 1500 వేకెన్సీస్ ఉన్నాయి. గురుకులాలలో రీఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే 2475 ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఈరోజు ఉద్యోగాల్లో బెనిఫిట్ అయ్యేది. ఆ రీఇన్వెస్ట్మెంట్కు ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది, నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్స్ కూడా పెట్టింది. అటువంటి ఎగ్జామ్స్ని కూడా ఎందుకు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తలేరు అనేది ప్రధాన సమస్య. దేర్ ఈజ్ నో ఎనీ కేస్ ఇష్యూస్. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మనకు దగ్గర 18,000 పైచలకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అలానే కేసులు ఏం లేవు, అది ఆపుతా ఉన్నారు. అదేవిధంగా విద్యాశాఖలో తీసుకుంటే ఇప్పుడు మనం మోడల్ స్కూల్ మాట్లాడినాం, గురుకులాలలో కూడా దగ్గరగా ఒక మొత్తం ప్రమోషన్లు, దాని తర్వాత ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి తీసుకుంటే 10,000 ఉద్యోగాలు ఉన్నాయి. డిఎస్సిలో మెగా డిఎస్సి అని చెప్పారు, ఆ మెగా డిఎస్సి అనేది ఆచరణలో లేదు. సో దీంట్లో డిఎస్సిలో కూడా అరౌండ్ 12 ప్రమోషన్లు రిటైర్మెంట్లు తీసుకుంటే 12,000 ఉన్నాయి. సో విద్యాశాఖలో ఇవన్నీ కూడా, దాంతోపాటు మన కస్తూరబా గాంధీ కేజీవీపీలో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అసలు నోటిఫికేషన్లు లేవు. ఇవన్నీ పక్కన పెడితే ఓపెన్ టాక్ చెప్పేది ఏంటంటే 18 నెలల నుంచి ప్రభుత్వానికి ఇవన్నీ తెలుసు, ఇక్కడ ఉన్న ఆస్పిరెంట్స్కి తెలుసు. నా ఓపెన్గా చెప్పేది డైరెక్ట్ పాయింట్కి వస్తే ఏంటంటే యూపీఎస్సీ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అబ్సల్యూట్గా 100% యూపీఎస్సీ మోడల్లో పెడుతున్నారు. ఢిల్లీకి పోయిర్రు, విచారించారు, అన్నీ కూడా రికమెండేషన్ తీసుకోరు, ఇంప్లిమెంట్ 0. అది ఎందుకు చేయట్లేదు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. దీనికి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అది 0. రెండో ప్రశ్న ఏంటంటే త్వరలో అని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాను 90% ఈ దయచేసి ఈ ఆస్పిరెంట్స్ ఉద్యోగాలతోని, ఈ కుటుంబాలతోని, ఈ ఉద్యోగాలతోని వ్యాపారం చేయొద్దు అనేది ప్రధాన డిమాండ్. వెదర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ బీఆర్ఎస్ పార్టీ, ఐఎమ్ సేయింగ్ ఫస్ట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు మై బ్రదర్స్, ఏం చెప్తా ఉన్నా అంటే ఈ పొలిటీషియన్లు దయచేసి ఈ మానసికమైనటువంటి ఈ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళతోనే దయచేసి బిజినెస్ చేయకండి. అంటే పూట గడవడం కోసం రాజకీయాలు చేయకండి. బికాస్ ఐ బిలీవ్ రెస్పెక్ట్ కాంగ్రెస్ పార్టీ, ఈవెన్ ఐ ఆల్సో రెస్పెక్ట్ యూ. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా, ఇవన్నీ మీకు కూడా తెలుసు, వీళ్ళకు కూడా తెలుసు. ఇవన్నీ చర్చ అనవసరం. పాయింట్కి వచ్చేది ఓపెన్గా చెప్పేది ఏంటంటే వేస్తారు వేయరు, డైరెక్ట్ క్వశ్చన్. అది వేయకపోతే మాత్రం ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. జస్ట్ 2% మెజార్టీతోనే వచ్చారు, అది కేవలం నిరుద్యోగుల నుంచి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే బంగ్లాదేశ్లో 28 సంవత్సరాల ఒక యువకుడు ఏం చేస్తారా అంటే ప్రధానమంత్రి పారిపోయేటట్టు, అసలు ఎట్లా పారిపోతుందో అంటే ఒక ఇంటెలిజెన్స్తో పెట్టుకుంటే నో వన్ నోస్. రేవంత్ రెడ్డి పుట్టినప్పుడు ముఖ్యమంత్రి పుట్టిండని వాళ్ళ అమ్మ చెప్పలే, మోడీ పుట్టినప్పుడు అరే ప్రధానమంత్రి పుట్టిండని వాళ్ళ అమ్మ చెప్పలేదు, ద్రౌపది ముర్ము పుట్టినప్పుడు నర్సు వచ్చి అరే ద్రౌపది ముర్ము పుట్టగానే ఈ దేశానికి రాష్ట్రపతి పుట్టిందని చెప్పలే. ఇక్కడ కన్సిక్వెన్సెస్ ఎవరిని కూడా నాట్ అండర్ ఎస్టిమేట్ హియర్. ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నా అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా చాలా ఇంటెలిజెంట్లు, పీజీలు చేసారు, పిహెచ్డీలు చేసారు. ఈరోజు ఊర్లలో పోతే పచ్చిగా చెప్తా ఉన్నాను, పెళ్ళిళ్ళు ఎందుకు కావట్లేరు అంటే మానసికంగా తల్లిదండ్రులు ఎంత వేదనకు గురై బీపీ షుగర్లు వచ్చి
ఇక్కడ ఫీజులు కట్టలేని పరిస్థితిలో మేము ఉంటే వాళ్ళు కనీసం బిడ్డ బీట్ టాబ్లెట్లు అయిపోయినాయంటే టాబ్లెట్లకు ఇవ్వలేని దారుణమైన పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారు. రెండో అంశం ఏంటంటే ఈరోజు మా కోసం మా తల్లిదండ్రులు లక్షలలో పెట్టి డబ్బులు సంపాదిస్తే 30-35 సంవత్సరాలు వచ్చేసరికి కనీసం మేము వాళ్లకు ఒక 30,000-40,000 సంపాదించి నా తల్లిదండ్రులను సేవ్ చేసుకునే పరిస్థితుల్లో ఇక్కడ ఎక్కరు కూడా లేరు. ఇవన్నీ కూడా కారకులు కేవలం ప్రభుత్వం, రాజకీయ నాయకులు తీసుకున్న నిర్ణయాలు పరోక్షంగా మా అందరి మీద ప్రభావం పడుతున్నాయి. దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ ఏం చెప్తా ఉన్నామంటే దయచేసి త్వరలో అనే ఈ అబద్ధాల రాతలు రాయొద్దు. మీరు కూడా జాప్యం చేయకండి. ఇప్పుడు సిఎస్ శాంతికుమారి అధ్యక్షతన ఖాళీలు భర్తీ చేయాలని చెప్పి ఈరోజు జాప్యం చేస్తూ ఉన్నారు. సో నా క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ బిస్వాల్ కమిటీ ప్రభుత్వానికి పర్టికులర్గా ఒక నివేదికను సమర్పించింది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మీ దగ్గర నివేదిక లేకపోతే మీరు వచ్చిన 12 నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తా అని చెప్పినటువంటి నివేదిక ఉంటే ఖాళీలు మీ దగ్గర వివరాలు ఉంటేనే కదా చెప్తుంది. మరి ఏ ఉద్దేశంతో ఈరోజు సిఎస్ శాంతికుమారి అధ్యక్షతన ఖాళీలను మన వివరాలు తెలుసుకోవాలన్నది అనేది టిల్ ఐ హ్యావ్ క్వశ్చన్. ఒక 2 నిమిషాలు అన్న సిఎస్ మారిందన్న వీ నో దట్ ఫార్మర్ సిఎస్ అదే. సో ఇంకోటి కూడా క్లియర్గా ఏం చెప్తా ఉన్నా అంటే ఈ పత్రికలలో నేను చూస్తూ ఉంటాను, రెగ్యులర్ పేపర్ చదువుతూ ఉంటాం. త్వరలో ఆర్టీసీలో ఉద్యోగాలు, త్వరలో అంగన్వాడీలో ఉద్యోగాలు, త్వరలో జీపీఓలో ఉద్యోగాలు అనగానే ఇంకొకసారి ఏం చేస్తాడు, మీకు తెలుసా ఎలా ప్రిపేర్ కావాలో 6 నెలల్లో క్రాక్ చేయాలని. ఇవన్నీ కూడా వై ఐఎమ్ టెల్లింగ్ దట్ ఐ హ్యావ్ స్టడీడ్ మోర్ దెన్ చీఫ్ మినిస్టర్. నేను బీఈడీ చేసిన, బీపీడీ చేసిన, ఎంఏ ఎకనామిక్స్ చేసిన, ఇంగ్లీష్ డిప్లొమా చేసిన, యోగా డిప్లొమా చేసిన, ఇండియాలో టాప్ స్కూల్లో పనిచేసిన. ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు ఇప్పుడు మీకు చెప్పాలంటే నేను 32 years వచ్చినంత వరకు నా లైఫ్లో గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలి. బికాజ్ ఐ ఆమ్ వెరీ క్లీన్ అండ్ క్లియర్ ఇన్ బెంగళూరు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి స్కూల్లో నేను టీచర్గా పనిచేసిన. నేను ఇక్కడికి వచ్చినాక నేను రియల్ లైఫ్ ఏంటో నిజంగా ఇక్కడికి వచ్చి అన్నం తింటుంటే ఆ ఫాదర్ ఫోన్ చేసి బీపీ టాబ్లెట్లు వాళ్ళ చెల్లి పెళ్ళి చేయాలరా అని ఫోన్లో మాట్లాడుతుంటే నీకేదో జాబ్ వస్తుందని చూసుకున్నాము, నీకు జాబ్ వస్తే మేము ఇంత 10 లక్షలు పెట్టి చదివించినాం, నీకు జాబ్ వస్తే మంచివానికి ఇద్దామని చెప్పి ఇవన్నీ మీకు సింపుల్గా అంటే నేను మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు ఏదో టైం పాస్ మాట్లాడట్లేదు. నేను పుట్టపర్తి స్కూల్ అనేది చీఫ్ మినిస్టర్ పిల్లలు చదువుతారు. నాకు వాళ్ళ ఫేమస్ అవుతారంటే నేను 2011 మస్తు ఫేమస్. ఇదేమన్నా జంగా లేదు, వాట్ ఈస్ దట్ జేరిపోతులాట కాదు. అట్లా ఇట్లా ట్రీట్ చేస్తారు, ఫేమస్ అవుతాను మాట్లాడుతారు. లేకుంటే హీరోయిజం, అరే వాడు అంటాడు ఏం చెప్తాడు, అరే రాజకీయం వీళ్ళు ఎదుగుతా అన్నా నేను మాట్లాడుతూ సార్ మాట్లాడచ్చు కొంత టైం ఓపెన్గా మాట్లాడదాం అనుకుంటున్నా. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ అండ్ డోంట్ క్లియర్గా మా ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పాలనుకుంటున్నాను. సబ్జెక్టు మంచిగా మాట్లాడితే ఎక్కువ బాగుంటుంది. అదే చెప్తున్నా సార్. నేనేం చెప్తున్నా అంటే చాలామంది పరోక్షంగా సామాజికంగా, మెంటల్గా, ఫిజికల్గా, సోషల్గా, కల్చరల్గా ఇవన్నీ విధంగా దోపిడీ చేస్తారు. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఆందోళనకు గురై చాలామంది రీసెంట్గా చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. మీరేం చెప్తారు, ఇప్పుడు కన్ఫామ్ వచ్చే నెలలో 15వ తారీఖు అంటారు, ఆ 15వ తారీఖు వచ్చినాక 10వ తారీఖు అంటారు. ఇట్లా 18 నెలల నుంచి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి 5 సంవత్సరాలు పడుతుంది మీకు. అది బాధాకరమైన విషయం. దయచేసి ఆ ఎమోషన్స్తో వేస్తా అంటే వేయండి, లేకపోతే నేనేం చెప్తున్నాను క్లియర్గా మా వల్ల కాదరా బాబు 2029 వేస్తా అంటే మనం ప్రైవేట్ జాబ్ చూసుకుంటాం. సో దయచేసి పత్రికలలో ఇట్లా చేయకండి. నేను కూడా క్లియర్గా నాకున్న అవగాహన మేరకు చెప్తున్నా. నేను కూడా మోర్ దెన్ 10 lakhs రూపీస్ పెట్టినా. ఎవ్వరూ నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీబడి ఎల్స్. ఏ ప్రభుత్వాన్ని, ఏ విద్యార్థులు, ఏ నిరుద్యోగులు తీసుకురా, మీరు కూడా ఒక యంగ్ డైనమిక్ లీడర్గా పొలిటికల్గా యూత్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది ప్రపంచాన్ని కూడా ఎక్కడ నువ్వు ఫ్రాన్స్లో తీసుకో, ఫ్రెంచ్ విప్లవం తీసుకో, రష్యా విప్లవం తీసుకో, ఇవన్నీ తెలుసు. కేవలం యూతే. ఇప్పుడు కూడా దయచేసి ఈ ఎక్కడైతే నిరుద్యోగులు ఇక్కడ ఉన్నారో దయచేసి ఎమోషనల్గా వ్యాపారం చేయొద్దని చెప్తా ఉన్నా. అది నా ప్రధాన డిమాండ్. ఇంకోటి కూడా హెచ్చరిక ఏం చేస్తూ ఉన్నామంటే ఈ విధంగానే మేము చెప్తా ఉంటాము 365 రోజులకు 365 రోజులు స్క్రిప్ట్లు
మేము వాట్సాప్లో ఈరోజు పత్రికలకు చెప్తే తెల్లారి న్యూస్ ప్రింట్ పడుతుందంటే దానికి కూడా గట్టి సమాధానం నిరుద్యోగుల తరఫున ఉంటుంది. మీరు 100% రేవంత్ రెడ్డి సార్ దృష్టికి తీసుకుపోతారన్న విశ్వాసం మాకు ఉన్నది. ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా మీరు వచ్చి మా నిరుద్యోగుల తరఫున విన్నందుకు నిరుద్యోగుల అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.